హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మాకు డిసెంబర్ 3, 4, 5న స్నో స్ట్రామ్ వచ్చిందనమాట. అంటే మంచు తుఫాను. సో ఈ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ క్లిప్ తీసేటప్పుడు టైం ఎంత అయ్యి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఇది మా 6th వింటర్ అనమాట కెనడాలో. అండ్ ఇక్కడ ఉంటూ వింటర్ గురించి స్నో గురించి అయితే కంప్లైంట్ చేయలేం మనం. ఎంతైనా మన ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏది మనం మర్చిపోము. అలాగే ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా బాగుండేది. స్నో పడినప్పుడల్లా చక్కగా ఆడుకుంటూ అలా ఉండేవాళ్ళం. కానీ ఒక్కో ఇయర్ పాస్ అయ్యే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోతుంది కదా. మేము చూసింది ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ సీజన్ మొత్తానికి ఇంత స్నో పడేది. కానీ ఈ ఇయర్ మాత్రం సీజన్ స్టార్టింగ్లోనే ఇంత స్నో పడిపోయింది. ఇలా ఎందుకు అని అంటే మా రీజియన్ వచ్చేసి 2 లేక్స్ మధ్యలో ఉంటుంది. సో ఆ లేక్ ఎఫెక్ట్ వల్ల చాలా ఎక్కువ స్నో అయితే వచ్చిందనమాట ఈ ఇయర్. ఇంత స్నో ఉన్నప్పుడు నడవటము, డ్రైవ్ చేయడము చాలా కష్టము. ప్రాపర్గా వింటర్ బూట్స్ లేకపోతే మనం స్కిడ్ అయిపోతాము. ఈ టైంలో అయితే చాలా మంది ఇలాగే నార్మల్ షూస్ వేసుకొని జారి పడిపోతారనమాట. సో అలాగే మన కార్ టైర్స్ కూడా ప్రాపర్ వింటర్ టైర్స్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ జారిపోతాము. ఇందాక చెప్తా అన్నా కదా, ఈ క్లిప్ అంతా మార్నింగ్ 4 o'clockకి తీసింది. ఇది మార్నింగ్ 7:30 ఆ టైంకి తీసిన వీడియో అనమాట. మీరు ఇక్కడ చూస్తే అక్కడక్కడ స్నో అయితే క్లీన్ చేసి ఉంచారు. అది అపార్ట్మెంట్ వాళ్ళు క్లీన్ చేపిస్తారనమాట. మామూలుగా రోడ్స్ అయితే గవర్నమెంటే క్లీన్ చేస్తుంది. రోడ్స్ అండ్ పాత్స్, వాకింగ్ పాత్ ఉంటుంది కదా, సో అవన్నీ గవర్నమెంటే క్లీన్ చేస్తుంది. స్నో పడి ఆగిపోయిన తర్వాత ఇలా పెద్ద పెద్ద ట్రక్స్ వేసుకొని వచ్చి స్నో మొత్తాన్ని ఒక సైడ్కి అయితే జరిపేసి వెళ్తారు. ఇక్కడ నుండి 4th తీసిన వీడియో అనమాట. నిన్న ఆల్రెడీ క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంత స్నో అయితే పడింది. మాకు బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి మేమే స్నో క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈవినింగ్ అయితే బయటకు వచ్చేసాము. ఈవినింగ్ టైం 6:30 అవుతుంది. అయినా ఇంత బ్రైట్గా ఉందన్నమాట. స్నో రిమూవ్ చేసే వాళ్ళైతే రాలేదు. సో ఇంకా మేమే చేసుకోవాల్సి వచ్చింది. ఇది మా కార్ ఉండే స్పాట్ అనమాట. కార్ మీద అంతా స్నో పడిపోయేసరికి ఇంకా క్లీన్ చేయాల్సి వచ్చింది. ఇది మా స్నో క్లీనింగ్ కష్టాలు అనమాట. కింద అంతా చాలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో ఆ కింద లేయర్ రిమూవ్ చేయడం కొంచెం కష్టమే. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కార్ మీద స్నో ఉంటే ఫైన్ వేస్తారు పోలీస్ వాళ్ళు ఆపి. దీనికి కూడా ఒక రీజనింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మన కార్ మీద ఉన్న స్నో రోడ్ మీద పడిపోతే వెనకాల వచ్చే వాళ్ళకి ప్రమాదం కదా. అయినా కొంతమంది అలాగే వస్తారు. ఇంకొంతమంది అయితే స్నో టైర్స్ వేసుకోకుండా వస్తారు. ఇంకా వాళ్ళైతే స్ట్రక్ అయిపోతారు అనమాట రోడ్ మీద. ఇలా ఉంటుంది. కానీ మేమెందుకు బయటకు వెళ్ళాము అంటే నా దగ్గర స్నో బూట్స్ లేవు. వచ్చిన కొత్తలో వాల్మార్ట్ లో తీసుకున్నాను కానీ అవి పాడైపోయినాయి అనమాట. వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో కొత్త స్నో బూట్స్ అయితే తీసుకోవడానికి బయటకు వెళ్ళాము. ఫైనల్ గా అయితే పర్చేస్ చేసుకొని వచ్చాను. ఇంకా వెళ్ళి వచ్చే దారంతా స్నో పడుతూనే ఉంది. అది ఆగదో ఏమో మరి. ఇక్కడైతే పాపం కార్స్ అన్ని స్నోలోనే ఉండిపోయినాయి. ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకోవాలి. కానీ వెదర్ బాగాలేదని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. కానీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి. అసలు సిటీ బస్సులు మొత్తం స్టక్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ అన్ని సర్వీసెస్ ఆపేశారు. ఇంకా ఇలా ఉందని స్కూల్స్కి, కాలేజెస్కి అయితే లీవ్ ఇచ్చేసారంట. ఇంకొక సిటీ అయితే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పవర్ అవుటేజ్ ఉందంట. ఇంత స్నోలో కరెంట్ పోతే ఇంకా అంతే సంగతులు. చలికి గడ్డగట్టుకుపోవటమే. ఇక్కడ చూస్తే మెయిన్ రోడ్ మీద బస్సు ఒకటి స్టక్ అయిపోయింది. ఇది అడ్డంగా ఆగిపోయింది అనమాట. వెనకాల ఉన్న ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది దీనివల్ల. డ్రైవర్ పాపం జరుపుతున్నాడు కానీ అది ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. ఇది ఒక్కటే కాదు, సిటీలో ఇలాంటివి చాలా బస్సెస్ ఆగిపోయినాయి. నాట్ ఇన్ సర్వీస్ పెట్టేశారనమాట. ఇంకా ట్రావెల్ చేసే వాళ్ళకైతే చుక్కలు కనిపించి ఉంటాయి పాపం. ఇలాంటి టైంలో హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్లాల్సింది ఆల్మోస్ట్ 2.5 hours పట్టేస్తాయి ఈజీగా. నేను ఇంతకుముందు పార్ట్ టైం చేసేటప్పుడు అయితే ఇట్లాంటివి చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. అది కూడా ఓకే అనిపిస్తుంది నాకు. కానీ పొద్దున్నే లేచి బస్ పట్టుకొని పార్ట్ టైంకి వెళ్ళాలి ఆర్ ఫుల్ టైంకి వెళ్ళాలి అంటే మాత్రం ఇంకా ఇది ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగ్స్ ట్రక్స్ చాలా తిరుగుతాయి అన్నమాట స్నో క్లీన్ చేసేవి. ఇంకా ఆ స్కెడ్యూల్లో బస్సెస్ రన్ అవ్వాలంటే చాలా కష్టమైపోయింది. ఊబర్ సర్వీసెస్ ఉంటాయి కదా అనుకోవచ్చు, కానీ వాళ్ళైతే ఆస్తులు రాయించుకుంటారు మనతో. ఇంకేది 6th మార్నింగ్ అనమాట. కొంచెం ఎండ్ వస్తుంది. 3 days నుంచి గ్యాప్ లేకుండా పడుతూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.